ఓ అన్నలారా, రెండు చెవులు శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒక దృశ్యాన్ని చూస్తాయి. మరి మన నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతోంది ఎందిరన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న. అన్నలారా, ఓ అన్నలారా, మొక్కలు నాటండి చెట్లు పెంచండి అంటున్నారు. మరి ఎక్కడికక్కడే చెట్లు నరికేస్తూ ఉన్నారు. గాలి వీచే చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు, వర్షాలు ఉండవు. భుజాల మీద ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని తిరగాలి రన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న. అన్నలారా, ఓ అన్నలారా, గంజాయి హెరైన్ కొకైన్ వాడితే బ్రెయిన్ పాడవుతుంది. బీడి సిగరెట్ చుట్టా గుట్కాలు వాడితే క్యాన్సర్ వస్తుంది. సారాయి బ్రాందీ విస్కీ తాగితే లివర్ చెడిపోతుంది. మాదక ద్రవ్యాల మత్తులో యువత చిత్తవుతుంది రన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న. అన్నలారా, ఓ అన్నలారా, కన్న బిడ్డలు బాగుండాలని కష్టపడి చదివిస్తే, ఉన్నతంగా ఉండాలని అమెరికా పంపిస్తే, తల్లిదండ్రులను మరచిపోయేవారు సంపాదించేదంతా లాగేసుకొని అనాథాశ్రమాలకు పంపుతున్నారు. తల్లిదండ్రి గురువు దైవం అనే మాటకు అర్థం లేకుండా చేస్తున్నారన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న. అన్నలారా, ఓ అన్నలారా, ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెబుతున్నారు. వాడితే మన ఆరోగ్యానికి ప్రమాదం అన్నారు. గుడ్డతో చేసిన కవర్లు స్టీల్ వస్తువులు మనం వాడాలి రన్నా. ఈ విషయాన్ని మనందరం పాటిస్తే మంచిదన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న. అన్నలారా, ఓ అన్నలారా, అన్న సెల్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగమో అంత ప్రమాదం ఉందన్నా, చెబుతా విను. ఆలకించండి రింగుంటూను, మళ్ళీ సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారుతూను, బ్రతుకు హరిశ్చంద్ర కాటేసీను. ఆలకించండి రింగుంటూను, మళ్ళీ సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను, బ్రతుకు హరిశ్చంద్ర కాటేసీను. అన్నలారా, ఓ అన్నలారా, జై జవాన్ జై కిసాన్ అనాలి రన్నా. జవాను లేకపోతే కంటి నిండా నిధులుండదు, రైతు లేకపోతే మన కడుపు నిండా తిండి ఉండదు. వీళ్ళిద్దరూ ఉన్నంత వరకే మనం సుఖంగా బ్రతుకుతాం. వీళ్ళిద్దరూ దేశానికి వెన్నెముకరన్నా. అందుకే మనందరిలో దేశభక్తి ఉండాలి రన్నో. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెబుతాము రన్న మాయన్న, వీళ్ళ నీతులే చెబుతాము రన్నో మాయన్న.